హలో నమస్తే. ఇప్పుడు ఈ విధంగా రైతులు కష్టపడితే ఫుడ్ వస్తుంది అనేది వాళ్ళకు కూడా తెలిసిపోతుందండి. చూసారా ఎంత బాగుందో. చూసారా ఈ వరం వెంబడి చాలా గడ్డి ఉండేదండి. ఈ గడ్డి మొత్తం క్లీన్ చేయించాము. ఇట్లా కట్ చేసేసి ఆవులకు వేసుకుంటారండి. మా మామ మొత్తం క్లీన్ చేసేసారు. ఎందుకంటే ఇప్పుడు ఈ వరం వెంబడి బాగా ఇట్లా గడ్డి ఉంటే కనుక ఈ వరికి మొత్తం ఇట్లా గాలి ఆడదన్నట్టు. మళ్ళీ మనం ఈ మడిలకు ఈ వరికి ఏమో మనం వాటర్ని పారేయాలి కదా. కాబట్టి ఈ ఒడ్డు అనేది క్లీన్గా ఉంటే మంచిగా మనం నడవడానికైనా బాగుంటుందన్నమాట. లేకుంటే ఒకవేళ పాములు కానీ చిన్న చిన్న తేలు కానీ అవి తిరిగే ప్రమాదం ఉందన్నట్టు. మనకు హానిని కలిగజేస్తాయి. కాబట్టి ఈ విధంగా ఒడ్డుని క్లీన్ చేసి పెట్టామండి. పోయిన ఇయర్ ఏమైందంటే ఇప్పుడు ఈ ఒడ్డు కొంచెం పెద్దగా ఉంటుందండి. దీని వెంబడి కంది చెట్లు పెట్టాము. ఈసారి ఏంటంటే బాగా వర్షాలు పడ్డాయి కాబట్టి పెట్టలేకపోయామండి. కాబట్టి ఎప్పుడైనా కానీ ఈ వరం వెంబడి గడ్డి లేకుండా చూసుకోవాలి. కొన్ని వరి ఈ విధంగా ఎండిపోయిందండి. ఇది ఈ విధంగా ఎలా అయిందంటే వీటికి ముందుగానే కొన్ని వరి కంకులు ఎండిపోయాయండి. ఇప్పుడు అవి ఎందుకు ఎండిపోయాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఏమైందంటే ఈ విధంగా కాండం తొలుచు పురుగు దీన్ని తినేయడం వల్ల ఈ విధంగా అయిపోయిందండి. దీనికి ముందే మందు పిచికారీ చేయాలి కానీ మేము కొన్ని కారణాల వల్ల చేయలేకపోయామండి. అందుకనే కొన్ని ఈ విధంగా
చూసారా, ఈ విధంగా మధ్య మధ్యలో వరం వెంబడి ఈ విధంగా కంది చెట్లు నాటడం వల్ల మనకు వరితో పాటు కందులు కూడా వస్తాయండి. పొలం మళ్ళీ రైతులు కూడా ఎంత కష్టపడతారో అనేది చూసాం కదండి. చూశారు కదండి మా పొలం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.